బ్యాక్ టు న్యూస్. విజయనగరం గ్రామదేవత ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవంకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. హుకుంపేట నుంచి ప్రధాన ఆలయం చదురుగుడి వద్దకు సిరిమాను రథం చేరుకున్న తర్వాత సిరిమాను శోభాయాత్ర సాగుతుంది. అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర, పొరుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు, ప్రముఖులు ఆలయానికి చేరుకుంటున్నారు. సిరిమాను ఉత్సవానికి సంబంధించిన వివరాలు మనకు శ్రీధర్ అందిస్తారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆలయానికి భక్తులు తాకిడైతే ఎక్కువైంది. ఇటు ఉత్తరాంధ్రతో పాటు పొరుగు రాష్ట్రాలైనటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించేందుకైతే వచ్చారు. మరోవైపు అమ్మవారికి ఘటాలు అలాగే మొక్కులు చెల్లించేందుకైతే పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు సిరిమానోత్సవం పురస్కరించుకొని ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు అలాగే పోలీస్ పటిష్ట బందోబస్తు మధ్య సిరిమాను ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు భక్తులు ఘటాలతో వచ్చి తమ మొక్కులు చెల్లించుకొని ఇక్కడ ఏదైతే కోళ్ళు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇక్కడ ఆ తల్లికి మొక్కులు సమర్పించుకున్న తర్వాత ఈ సిరిమానోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటికే భక్తులు ఉదయం నుంచి కూడా పోటెత్తినటువంటి పరిస్థితిని అయితే మనము గమనిస్తున్నాము. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకైతే ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు అయితే చేపట్టింది. మరోవైపు ఈరోజు అమ్మవారికి ప్రముఖులు వచ్చి కూడా ఈ అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే నిన్నను కూడా తొలేళ్ళు ఉత్సవం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి అమ్మవారి ఘటాలను ఇక్కడ ఉంచారు. ఘటాలతో అమ్మవారిని మొక్కి తమ కోరికలు తీర్చాలని చెప్పేసి ఇక్కడ వేడుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. మొత్తం మీద విజయనగరంలో జరుగుతున్నటువంటి ఈ సిరిమాను ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు హుకుంపేటలో ఉన్నటువంటి ఏదైతే సిరిమాను ఉందో ఈ సిరిమాను 12 గంటలకు అక్కడ బయలుదేరి ఈ ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయానికి సిరిమాను రథం అయితే చేరుకుంటుంది. అక్కడ నుంచి 2 గంటల నుంచి సిరిమాను శోభాయాత్ర అయితే జరుపనున్నట్లు ఇప్పటికే జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో వెల్లడించింది. మొత్తం మీద ఈ సిరిమానోత్సవానికి పూర్తి స్థాయిలో ఇటు భక్తులు కావచ్చు, పలు ప్రాంతాలకు చెందినటువంటి ప్రముఖులు అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రముఖులంతా వచ్చి అమ్మవారి దర్శనానికి అయితే వస్తారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న ఉండేందుకు ఇక్కడ పటిష్ట చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వర్తో శ్రీధర్, HM TV, విజయ్.